తెలంగాణ వార్తలు చూస్తే ఇంటర్ విధానం రద్దు చేస్తాం సంచలనమైనటువంటి ప్రకటన చేసినట్లున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో నర్సరీ టు 12వ తరగతి పెడతారట. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఉచితంగా లేదంటే 50% రాయితీతో రవాణా సౌకర్యం ఇస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ఆయన తాజాగా చేసిన ప్రకటన. నెట్ఫ్లిక్స్తో హైదరాబాద్కు హాలీవుడ్తో పోటీ పడదాం సీఎం రేవంత్. నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ ఆ కార్యకలాపాలని ప్రారంభిస్తుంది హైదరాబాద్లో. 1.15 కోట్ల కుటుంబాలకు బీమా, 4 కోట్ల మంది ప్రజలకు డేటాబేస్ ఆరోగ్య కార్డులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. అభివృద్ధిలో తెలంగాణ టాప్. సంక్షేమ మానవ వనరులకు 39% వ్యయం. ఎఫ్ఆర్బి మించిన రుణాలపై ఆందోళన. రాష్ట్ర సర్కార్ పనితీరుపై నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. సో కొంత నెగిటివ్ కొంత పాజిటివ్ ఉంది. ఇక ఏపీ వార్తలకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కోట్లాది మంది అభిమానులది. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ జగన్. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు. నా ధైర్యం మీరే, నా బలం మీరే. ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం మన పార్టీ ప్రస్థానం అంటూ జగన్ గారు చేసినటువంటి స్పీచ్, అట్లాగే ఎక్స్లో పెట్టిన కామెంట్, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. యుద్ధ కల్లోలం, దాడులు దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. ఎక్స్ప్రెస్ దోపిడీ. కావలసిన వాళ్లకు ప్రజాధనం దోచిపెట్టేందుకే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ విలువ అమాంతం పెంపు. ఏకంగా గతంలో 850 కోట్లు అయితే 895 కోట్లు చెల్లిస్తే ఈసారి 1640 కోట్లకు పెంచేశారట. హైకోర్టు న్యాయమూర్తిగా నేడు జస్టిస్ లేసా గిల్ ప్రమాణం. ఆవిడ తర్వాత ప్రధాన న్యాయమూర్తి కూడా కాబోతున్నారు. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనపై కేంద్రం విచారణ జరపాలి. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్. ఆదాయం ఒకటే ప్రాతిపదిక కాదు, తల్లిదండ్రుల హోదా, కేటగిరీలను పరిగణలో తీసుకోవాలి. ఓబీసీ సంపన్న శ్రేణి నిర్ధారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇక కలెక్టర్ల సమావేశంలో మర్యాదగా చెబితే అర్థం కాదా, మీ వ్యవహార శైలి అస్సలు బాగలేదు. శ్రీశైలంలో భక్తుల్ని నిలిపేశారు, బద్వేల్లో గుడి కూల్చేశారు, గిరిజనులకు ఇళ్ళు కట్టకూడదు, నీళ్ళు ఇవ్వకూడదంటే ఎలా అంటూ చంద్రబాబు గారు అటవీ శాఖ అధికారులను తిట్టారు, కోప్పడ్డారు. కానీ అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలకి మాత్రం వెళ్ళినట్టుగా కనపడలా. అభివృద్ధి, శాంతి భద్రతల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ఇచ్చారట. ఎన్టీఆర్ జిల్లా నెంబర్ 1 అట్లా. ఇప్పుడే మిత్రుడు చెప్తున్నారు కదా, అక్కడ జరుగుతున్న పరిస్థితి, భోజనం కూడా సరిగా పెట్టకపోవట్లేదు. పైగా శాంతి భద్రతలు రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయన్న దాని మీద రకరకాలు అవి ఉన్నాయి. పైగా మహిళల జోలికి వస్తే ఊరుకోనన్నారు. అదే రోజున హోంమంత్రి ఇలాకాలో బాలికపై లైంగిక దాడంటూ వార్త. పట్టణాల్లో పౌర సేవల అవుట్సోర్సింగ్ అంట. అలాగే ప్రతి కుటుంబానికి సంక్షేమ లేఖలు అందజేస్తారట. వాటి ద్వారా పథకాల ద్వారా చేకూరిన లబ్ధి వివరాలు అందజేస్తారట. సూపర్ 6 అని అన్ని సూపర్ హిట్ అయిపోయినాయని జనం నమ్మాలని కోరుకుంటున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మీకు పట్టదా, నేను పట్టించుకుంటే పరుగులు లేకపోతే వదిలేస్తున్నారు. అంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఎట్లా ఉందో అనేది ఇక్కడ చెప్తా ఉంది. తర్వాత 771 పరిశ్రమలు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలైనని కొన్ని జిల్లాల కలెక్టర్లతో భారీ ప్రాజెక్టుల గ్రౌండింగ్ అని కలెక్టర్ల సదస్సులో పరిశ్రమల కార్యదర్శి యువరాజ్ చెప్తున్నారు. ఆల్రెడీ వచ్చేసినట్టు 6 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు మొన్న చెప్పారు. ఏఐతో వైద్య ఖర్చులకు కళ్ళెం వేస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. పెట్టుబడుల గ్రౌండింగ్లో కలెక్టర్లే కీలకం అన్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రోడ్డు ప్రమాదాలు నియంత్రించలేకపోతే చెప్పండి, నేనే వచ్చి సమస్యల మూలాలు వెలికి తీసి పరిష్కరిస్తా. రోడ్డు ప్రమాదాలు కూడా ఈయన ఆపుతానన్నారు. మరి ఇంతకాలం ఎందుకు ఆపలేదు అనేది మరి ఆయనే చెప్పాలి. ఇక అమరావతిలో క్రియేటివిటీ సిటీ అంటే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కల్తీ లడ్డు ఘటనతో దేవుణ్ణి భక్తులు కాపాడుకున్నారండి. భక్తులే కాపాడుకుంటే అప్రతిష్ట పాలు చేసింది మీరైతే కాపాడుకుంది భక్తుల. మరి